యేసుని శాంతి నీకు దొరుకును ఆవరి మార్గములో. యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో. రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. రక్షణ నివ్వను ఓ సోదరా, నెమ్మది నివ్వను ఓ సోదరి. ఆ కలువరి మాములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో. కూర్చోండి. మరొకసారి అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ఒక థీమ్ వర్స్ ని మనము చదువుకుందాం. అందరికీ ఈ కంటతగా వచ్చి అనుకుంటా ఈ వాక్యం కదా. 2వ దినవృత్తాంతంలో ఎన్నో వచనం, ఎన్నో అధ్యాయము? 13:18 కదా. ఆ చివరి మాట చదువుకుందామా? తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన చేత వారు జయమునుంది. తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన చేత వారికి ఏం కలిగిందంట? జయము కలిగినది. తర్వాత రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి బిగ్గరగా గట్టిగా చదువుకుందాం. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కూడా అందరము కలిసి బిగ్గరగా గట్టిగా చదువుకుందాం. తెలుగులో ఉన్నవారు తెలుగులో చదవండి, హిందీలో ఉన్నవారు హిందీలో చదవండి, ఇంగ్లీష్ ఉన్నవారు ఇంగ్లీష్ చదవండి. మధ్య మధ్యలో తెలుగులో చదువుతూ వచనాలు కూడా నాకు సాయం చేస్తున్నామని అడుగుతున్నా. And we know that all things work together for good to them that love God, to whom who are called according to his purpose. ప్రకటన 2వ అధ్యాయము 9-10 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. 8 నుంచి 11 వరకు కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనముల వరకు అందరము కలిసి బిగ్గరగా గట్టిగా చదువుకున్నాం. And unto the angel of the church in Smyrna write, these things said unto the first and the last, which was dead and is alive. I know thy works, tribulations and poverty, but thou art rich. I know the blamelessness of them that say unto they are Jews, and are not, but we are the synagogue of Satan. Fear none of those things which thou shalt suffer. Behold, the devil shall cast some of you into prison, that he may be tried, and ye shall have tribulation 10 days. Be thou faithful unto the death, I will give you the crown of life. He that heareth, let him hear what the Spirit said unto the churches. He that overcometh shall not be hurt of the second death. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకమున్న తండ్రి, మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క 2వ దినం మీటింగ్లో ప్రభా మాతోని మాట్లాడండి. చదువుల లేఖలను దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మతో ప్రభా మమ్మల్ని నింపండి. నీ ప్రజలైన వారు వచ్చిన వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన జీవ మాటలు మరి ప్రభా మీ యొక్క పరలోక గురించి మాకు దయచేయండి. ప్రభా మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ప్రభు మీ దాసుని జ్ఞాపకం చేసుకొని అర్హమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, పచ్చిత పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నీ శిలువ చట్టం మర్చిపరుచుకొని నీ వాక్కును దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రోమీయుల రాసిన పత్రికలో ఏముంది అక్కడ చదువుతారా? మైక్లో తెలుగులో మైక్లో చదువుతారన్నా? దేవుని ప్రేమించే వారికి
అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ పిలువబడ్డ వారికి వారికి మేలు కలుగుటకై మేలు కలుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి ఆయన సంకల్పము చొప్పున, ఏ సంకల్పము? జగత్తు పునాది వేయబడకు నుప్పే దేవుడు ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన సంకల్పం చొప్పున ఈ సార్వభౌమ అధికారము చూపిస్తా ఉంటుంది ఆ మాటకి. అంటే ఇక్కడ చూసినట్లయితే తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయ పొందుకున్నారు. ఆ దేవాతు దేవుని నువ్వు ఆశ్రయించాలంటే నీ మొదటి ప్రేమ నుంచి కోల్పోయినావు. మనం ఉదయకాలం చూస్తున్నాం కదా ఎఫ్ఎస్సి సంఘం గురించి. నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో మరలా అదే స్థితిలోకి నువ్వు రావాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. మనం కూడా చాలా మంది తీర్మానం చేసుకున్నాము. ఇప్పుడు మరలా ఆ ప్రేమలో నువ్వు ఉన్నట్లయితే ఇక్కడ రోమీయుల పత్రిక 8:20 దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమస్తాన్ని నీ జీవితంలో మేలు గాని, కీడు గాని, ఇబ్బంది గాని, ఇరుకు గాని, శోధన గాని అవన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? సమకూర్చి మేలు కలుగుటకే వాటిని జరిగిస్తున్నాడు. ఇది మనము ఎరుగుదుము అని అంటున్నాడు కదా. అంతేకాకుండా మనం చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా వెళ్దాము. ఈ యొక్క మన బాధ్యత ఏమై ఉంది అక్కడ? దేవుని ప్రేమిస్తున్నావా? ఎవరైతే ప్రేమిస్తారు దేవుని? ఎవరు ప్రేమిస్తారు? రక్షింపబడిన వారు, మారు మనసు పొందిన వారు, ప్రార్థనకు వచ్చిన వారు, ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుని ఆరాధిస్తారు, పూజిస్తారు, ఆయనని ప్రేమించాలి యథార్థమైన ప్రేమతో. అందును బట్టి తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయ పొందుకుంటారో, ఎవరైతే ఆ ప్రణాళికలు ఉంటారో, ఆయన అడుగుజాడల్లో ఆయన మీద ఆధారపడి జీవిస్తారో వాళ్ళ జీవితంలో ఏం కలుగుతుందంట? జయము కలుగుతుంది కదా. చూడండి, యోబు గ్రంథం 42:2 యోబు 42:2 త్వరగా చదువుకుందాం. ఎందుకు త్వరగా నేను చెప్తాను అని అంటే, నేను కూడా ఎక్కువ చెప్పాలి, ఎక్కువ డెలివరీ చేయాలి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నువ్వు సమస్త క్రియలను చేయవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాలేదనియు, ఉద్దేశించిన ఏది నిష్ఫలము కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకున్న ప్రభువా, నువ్వు ఏదైతే ఉద్దేశించినావో నా జీవితంలో, ఏ కీడు నష్టం ఏదైతే పోయినదో ఒక సంకల్పం చొప్పున ఒక ప్రణాళిక నా పట్ల నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ఈ కీడు మేలు అంతా కూడా నేను క్షేమాభివృద్ధికే నేను అంగీకరిస్తున్నాను తండ్రి అని అంటున్నాడు. అనుకోవచ్చు ఇక్కడ స్మరణ సంఘంలో దేవుడు ఏమంటున్నాడట? 10 దినములు శ్రమ కలుగును, తర్వాత మరణము వరకు, అంటే అంటూ ద డెత్, మరణం అంతవరకు ఏ విధంగా ఉండాలంట? నమ్మకంగా జీవించాలి. ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అంతేకాకుండా ఎఫెసీ సంఘంలో ఏమంటున్నాడంట? నువ్వు జయించు వారిలో నీవు కూడా ఉండాలని, జయించు వారిని నేను కొనిపోతాను అంటున్నాడు. ఆ ఒక జీవవృక్ష ఫలమును తినడానికి ప్రభు నీకు నాకు కలగజేస్తా ఉంటున్నాడు. కాబట్టి సంగమా, మనమందరం ఇక్కడికి వచ్చినామంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారందరూ ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు పిలువబడ్డారు? 29 చదవన్న. రోమీయుల పత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎప్పుడు పిలిచాడు మనందరినీ? ఎప్పుడు నిర్ణయించుకున్నాడు దేవుడు? జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో ప్రేమ చేత నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ జగత్తుకు పునాదులు ఉంటున్నాయి, ఈ విశ్వానికి పునాదులు వేయబడకుంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని తన కోసం నియమించుకున్నాడంట. ఇర్మియా గ్రంథం 1:5 మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఆ మాట కూడా. ఇర్మియా గ్రంథం 1:5 నువ్వు గర్భంలో రూపొందక మునుపే నేను నిన్ను ఎరిగి తిని అని అంటున్నాడు. చదవండి అన్న. వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే, గర్భము నుంచి బయటికి రాక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని. ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక్కరి గురించే మాట్లాడట్లేదు దేవాతి దేవుడు. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చుట్టూ పిలువబడే వారందరికీ దేవుడు గర్భంలో నువ్వు రూపక మునిపే నువ్వేమై ఉన్నావో వారికి తెలుసు. నీ బలహీనత తెలుసు, నీ బలము తెలుసు, నీ వైఖరి తెలుసు, నీ ప్రవక్త తెలుసు, అన్నీ తెలిసిన దేవుడు ఈ రోజు నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని తెలియదా ప్రభుకి?
కాబట్టి సోదరుడా సోదరు, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు ఈ లోకంలో? ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నావా? జయ జీవితం పొందుకొని జీవిస్తున్నావా? ఓటమి జీవితం జీవిస్తున్నావా? ప్రభు నీ కోసం అంతా చేసిన దేవుడు, నువ్వు ప్రభును మరలా నువ్వేం చేస్తున్నావు అంట వదిలేసి ఏదో నామకార్థంగా లేక ఆచారంగా వస్తూ పోతున్నామా మందిరానికి? అందును బట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మొదటి ప్రేమను విడిచితివి కనుక మరలా నువ్వు ఏ స్థితి నుంచి పడ్డావో అదే స్థితికి రా అని చెప్పి ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందు అని ఒక నింద వేస్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ఇప్పుడు స్మరణ సంఘంకి వచ్చే వరకు ఏమంటాడంట, 10 దినములు నీకు శ్రమకాలం. ఎందుకు? ఈ యొక్క లోకంలో పోరాటం ఉంటుంది. అందుకోసం దేవుడు ఏమంటున్నాడు, యుద్ధము యెహోవాదే, నేను నీ పక్షం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాను. ఇజ్రాయెల్ ప్రజలు సనుగుతూ గునుగుతూ ఉంటున్నారు, నాకు ఆహారం లేదు, నీళ్లు లేవు అని చెప్పి ఇష్టానుసారంగా మోషే మీద దేవుని మీద సనుగుతూ గునుగుతూ వచ్చినారు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని వదిలినాడా? వదిలేడు కదా. ఎందును బట్టి? ఆయన నమ్మకత్వాన్ని బట్టి. అతిక ఘనత వహించిన వాడు ఎంతైనా మనం నమ్మదగిన వారమైనప్పటికీ కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడంట, నమ్మదగిన దేవుడిగా ఉంటూ వస్తున్నాడు. అనుదినమైన వాత్సల్యత పుట్టింపజేస్తున్నాడు. ఎందును బట్టి? ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఆయన కోసం నిర్ణయించుకున్నాడు, నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అందును బట్టి ఇర్మియాతో ఏమంటాడు, ఓ ఇర్మియా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు తల్లి గర్భంలో రూపం మునిపే నేను ఎరిగి ఉన్నాను, నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను నా కొరకు నీ కొరకు నేను నియమించుకున్నాను అంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన కొరకు నిర్మించుకున్నాడు. ఒక ప్రవక్తగా, ఒక సేవకునిగా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక పరిచారకుడిగా ఈ లోకంలో, ఈ యాత్రలో, ఈ ప్రాంతంలో నిన్ను ఈ యొక్క ఇర్మియా వల్ల వాడుకోవాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గురించి చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 1:15 అపోస్తలుడైన పౌలు ఎవరు? మనకు తెలిసిన ప్రకారము సంఘాన్ని హింసిస్తున్న ఒక వ్యక్తి. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఆయనను తల్లి గర్భములను 10 ముందుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచాలని అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. అంటే ఏమంటాడని, తల్లి గర్భంలో 10 మొదలుకొని ఏం చేస్తాడంట దేవుడు? ఆయనని ప్రత్యేకపరచాడు. అన్ని జనులకు సువార్త ప్రకటించాలని, ఆయన నామం ప్రకటించాలని. ఆయన హిస్టరీ చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 9:13 చూడండి. ఇక్కడ అనన్య ఒక కంప్లైంట్ చేస్తున్నాడు దేవుడికి. చూడండి 9:13 అపొస్తలుల కార్యములు. అందుకు అననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసినాడని, నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేసినాడని అతని గురించి అనేకులు అతని గురించి వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఏం చేసుకున్నాడంట? అందరిని హింసించడానికి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకుంటున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు అని చెప్పేసి, అటువంటి వాడా నీ పరిచయం చేసేది, అటువంటి వాడిని నేను అభిషేకించేది, అటువంటి వాడి దగ్గరికి నేను ప్రార్థన చేయాలని చెప్పేసి అని ఏం చేస్తున్నాడంట? ఒక దైవజనుడు ఏం చేస్తున్నాడు? పరిచారకుడు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో మొరపెట్టుకుడు కంప్లైంట్ చేస్తున్నాడు. తర్వాత అందుకు నువ్వు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? ఆయన జీవితం అంతా చూస్తే మాత్రం సంఘాన్ని హింసిస్తున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు, బాధ పెడుతుంటున్నాడు. ఆయన జీవితం చూస్తే ఒక క్రిమినల్ లైఫ్ ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా దేవుని చేతిలో పట్టబడినప్పుడు ఏమంటున్నాడంట? తల్లి గర్భములలో 10 మొదుకొని దేవుడు నన్ను అప్పుడే ప్రత్యేకించినాడు అని అంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఇప్పుడు కాదు నేను దర్శించింది. దేవుడు ఆయన కొరకు, తన కొరకు ఈ జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఇది సత్యము. అందును బట్టి తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన చేత వారికి జీవం పొందుకున్నారు. ఈ లోకయాత్రలో, ఈ సంఘ జీవితంలో, ఈ జీవిత కాలమంతా నడుచుకుంటున్నావు కదా, ఈ సత్యం నీకు తెలిసినట్లే, ఆయన మీద ఆధారపడి ఉన్నట్లయితే నీకు జయమే. శోధనలో, ఇబ్బందులో, ఇరుకులో నువ్వేం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ సేవ చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా ఏ కన్ఫ్యూషన్ లేకుండా ఆయన మీద ఆధారపడినప్పుడు నీకు సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ అన్ని విషయములలో నీకు జయ జీవితం ఇవ్వాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి సోదరుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు? నన్ను జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన చేత నీవు నేను ఏర్పరచబడి ఉన్నాము. తర్వాత చదవండి అన్న 16 అపొస్తలుల కార్యము 9. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెను. He must suffer many
కదా ఈ మచ్ సఫర్ ఫర్ మై నేమ్ సేక్, నా నామం నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవింపవలెను. ఎన్నో శ్రమలు. అందుకోసం ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు దేవుడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నాకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు వలె ఆయన నామం నిమిత్తము మనందరము కూడా ఇట్స్ కామన్ ఏంటిదంట, శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలో ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు దేవుడికి విజయం కలుగ చేస్తాను అంటున్నాడు. అప్పుడు మనం దేవుని విడనాడకూడదు. అందుని బట్టి దేవుడు ఏమంటున్నాడంట, నా ప్రార్థనలు కనిపెట్టుమా అంటున్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి ఉంటామా? జగత్తు పునాది వేడుకొనిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన కొరకు నియమించుకున్నాడు, పరిశుద్ధంగా చేశాడు. ఒక పని నిమిత్తము ప్రభు నిన్ను కూడా ప్రత్యేకించినాడు. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ఆయన ప్రాంతంలో ఒక సువార్థికుడిగా, ఒక అపోస్తలుడిగా అన్యజనులకు సువార్త ప్రకటించినాగున ఏ విధంగా ఎన్నుకున్నాడో, దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా మన కుటుంబస్తులను, రక్త సంబంధులను, లేక మన ప్రాంతం వారిని రక్షించడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. ఆయన కొరకు జగత్తు పునాది వేయబడకునిపే ఏర్పరచుకొని. కాబట్టి సోదరుడా సోదరి, ఇది నువ్వు గ్రహిస్తుంటున్నావా? ఏదో ఆశ్చర్యంగా నామకార్థంగా ఇక్కడ వస్తుంటున్నామా కదా? ఇంకో చూద్దామా, మత్తయి సువార్త 10:29-30 మళ్ళీ చదువుకుందాం. మత్తయి 10:29-30. మత్తయి సువార్త 10:29-30. ఆయనను 2 పిచ్చుకలు కాచుకు అమ్మను కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. కాబట్టి సోదరుడా, ఆ తండ్రి సెలవు లేకుండా ఈ ఆకాశపు ఒకటైనను నేల కింద పడదు. తర్వాత మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి, నీ తల వెంట్రుకలు నా తల వెంట్రుకలు అది ఎందుకు పనికిరాని తల వెంట్రుకలు కూడా లెక్కింపబడ్డాయి, నీవు భయపడకూడదు అంటున్నాడు. ఎందును బట్టి దేవాతి దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీ తల వెంట్రుకలే లెక్కింపబడినప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ఏదైనా సంఘటనలు కానీ నాకు తెలియకుండా జరుగుతున్నాయా? నువ్వు వేస్తున్న ప్రతి అడుగు నాకు తెలియకుండా జరుగుతున్నా? ఈ ఆకాశ పక్షి నా అనుమతి లేకుండానే కింద పడుతున్నట్లయితే నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు అది మేలుగా నీ కీడుగా ఆయన తెలియకుండా జరుగుతున్నదా? సమస్తం ఎరిగిన దేవుడు ఆనాడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా రా అని అంటాడు. కానీ ఇంకోని ఏమంటున్నాడంట, అక్రమము చేయవారులారా నేను నిన్ను ఎన్నడూను ఎరుగను అంటున్నాడు. ఇప్పుడు సమస్తం ఎరిగిన దేవుడు, జగత్తు పునాది మునిపే దేవుడు నిన్ను ఎరిగిన దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంట, చివరికి అక్కడ వచ్చిన తర్వాత నేను నిన్ను ఎన్నడూను ఎందును బట్టి అంటున్నాడు. ఆయన మీద ఆధారపడకుండా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి ఇష్టానుసారంగా బ్రతికి ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రభువా నీ నామములో నేను ప్రార్థన చేయలేదా, నేను పరిచర్య చేయలేదా, దయ్యాలు వెలుగొట్టలేదా, దర్శించలేదా, కానుకలు ఇవ్వలేదా, సమర్పించుకోలేదా అని ఎన్ని సోది చెప్పినా ప్రభు ఏమంటున్నాడంట, నేను నిన్ను ఎన్నడూను ఎరుగను అంటాడు. ఎందుకు ఎరుగను? ఆయనతో గడపలేదు, ఆ మొదటి ప్రేమ కోల్పోయావు, ఆయన కొరకు శ్రమ అనుభవించలేదు, ఆయన కొరకు సాక్షాత్ జీవించలేదు. కానీ ఆయన ప్రేమించకుండా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, బలంతో, పూర్ణ శక్తితో అవన్నీ పక్కన పెట్టి విస్తారమైన పనులలో నువ్వు సమృద్ధిగా జీవిస్తూ వస్తున్నావు. అందును బట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నా కొరకు నీవు శ్రమ పొందుము. ఆ శ్రమ ఎటువంటిదైనప్పటికీ కూడా ఆ శ్రమలో నీకు జయమిస్తాను అంటున్నాడు. నీవు నా మీద ఆధారపడతావా? తన పితరులైన యెహోవా యందు ఆశ్రయించిన చేత వారు జయం పొందుకునేది. కాబట్టి ఆ ఉదయకాలము మనము యెహోవా గురించి మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ఆ దేవాతి దేవుడు ఈ యొక్క విశ్వమంతటిలో కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఈ లోకాన్ని నడిపిస్తూ వస్తున్నాడు. ఆ సార్వభూమి అధికార కింద మనము ఆయనకు లొంగి ఉండి చేస్తాము. ఆయనకు తెలియకుండా ఏదీ లేదు. ఆకాశ పక్షి ఆయన అనుమతి లేకుండా, ఆయన సెలవు లేకుండా నేలనైనా పడదు. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడ్డాయి. తర్వాత ఇంకోటి చూద్దామా, ప్రసంగి గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏమి తిన్నా ఆయాసమే, ఏమి తిన్నా రోగాలే. కానీ ఈ రోజు నేను తింటున్నాము, సమృద్ధిగా ఇష్టమైన తింటున్నామంటే ఆయన సెలవు ఉంది కాబట్టి, ఆయన అనుమతి ఉంది కాబట్టి ఈ రోజు సంతోషిస్తున్నాము, తిని ఆనందిస్తున్నాము. కాబట్టి సోదరుడా సహోదరి, ఆయన సెలవు లేకుండా ఏది జరగట్లేదు నీ జీవితంలో, నా జీవితంలో. మనం అనుకుంటున్నాము దేవుడు చూడట్లేదని, మనం అనుకుంటున్నాము ఏదో మనం చేస్తుంటున్నాము, పోతున్నాము అని చెప్పి ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలోకి, నీ కడుపులోకి ఏది పోవట్లేదు. ఆయన సెలవు లేకుండా ఒకటి భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము?
అంటే నువ్వేం తింటున్నావు కూడా ప్రభుకు తెలుసు. అది ఎక్కడి నుంచి పోతుంది, ఏ ఊర్లో పంట పండింది, ఏ కారం పోతుంది, ఏ ఉప్పు పోతుంది, ఎక్కడి నుంచి వచ్చిందో అవన్నీ ప్రభుకు తెలుసు. కాబట్టి సహోదరుడా సహోదరి, ఆ దేవాతి దేవుడు అన్ని తెలిసిన దేవుడికి నువ్వేం చేయాలంట, నీకు నాకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ని తెలుగు ఏమంటారు నాకు తిరగట్లేదు. స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు నీకు నాకు. ఎందును బట్టి? ఆయన నమ్మకమైన దేవుడు కాబట్టి, ఆయన స్వరూపంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నావు, ఆయన మీద ఎంతగా ఆధారపడుతున్నావో ప్రభు నీకు నాకు అవకాశం కలిగిస్తున్నావు. ఒక రోబోటిక్ లాగా నేను చేయలేదు కదా. అందును బట్టి దేవుడు ఏమంటున్నాడంట, నా కుమారుడా నా వైపు తిరుగు, నా మీద ఆధారపడు. తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయం పొందుకున్నారు. అందుకోసం దేవుడు నీకు నాకు అవకాశం కలుగజేస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహామా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఎస్ లార్డ్ అన్నాడంట. దాని తర్వాత సరే నీ కుమారుని నాకు ఇస్తావా? ఎస్ లార్డ్ అన్నాడంట. క్రియారూపంలో చూపిస్తా వస్తున్నాడు. శోధనలో, ఇబ్బందులు, ఇరుకులో ప్రభువా ఇప్పుడు అడుగుతున్నది ఏందయ్యా, పుట్టినప్పుడు అడుగుతున్నట్టు అది వేరే ఉండేది కదా. ఇప్పుడు పెంచినా, పెరిగాడు, నడుస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అడుగుతావేందా ఆయన? కనీసం నెగోషియేట్ చేసుకున్నాడా? బతిన్లాడా? అందును బట్టి ఆ మొదటి ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ప్రభా నీతో నాకు సహవాసం ఏ విధంగా ఉన్నదో అదే రీతిగా ఇప్పుడు కూడా ఉంది ప్రభా, కావాలంటే చూస్తావా? సరే ఎక్కడ తీసుకురమ్మంటాము? రా. తీసుకెళ్తూ వచ్చినాడు. అక్కడ చూసినట్లయితే ఆ ప్రేమ కావాలా, అటువంటి సహవాసము ప్రభుతో కావాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి సౌరుడు ఆయన ఇప్పటి నుంచి కాదు నేను ఎన్నుకున్నది. ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి నీతో సహవాసం చేయాలి. ఈ భూమి మీద పుట్టక మునుపే, తల్లిగర్భంలో రూపక మునుపే నీతో మాట్లాడాలని, నీతో ముచ్చటించాలని, నీతో నడవాలని, నీతో గొప్ప కార్యాలు ఈ లోకంలో చేయాలని ప్రభు వేచి ఉంటున్నాడు. సహోదరుడా సహోదరి, ఇది గ్రహించినట్లయితే ఆయనతో నువ్వు గడపకుండా లేవు, ఆయనతో సాహసం చేయకుండా ఉండలేవు. ఆయనతో ఎక్కువగా రాత్రి అంతా ప్రార్థనలు గడుపుతావు, ఆయనతో సాహసం చేస్తూ బైబిల్ చదువుతూ ప్రార్థిస్తూ వస్తుంటావు. కాబట్టి సహోదరుడా సహోదరి, ఈ సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనతో గడిపిన ఎడలా ఈరోజు మన పాట పాడుకున్నాం కదా. ఏంటి ఆ పాట? దేవాని ఆవరణం మాకెంతో శ్రేష్కరం, దేవాని ఆవరణం మాకెంతో శ్రేష్కరం, ఒక గడియా ఈ చాట గడుపుట మేలు, వేయి దినముల కంటేను, ఒక గడియా ఈ చాట గడుపుట మేలు, వేయి దినముల కంటేను. ఒక్క గడి అయినా గడుపుతున్నామా ప్రార్థనలో? ఒక గడి అయినా ఆయనతో సాహసం చేస్తున్నామా? ఒక గడియ చాలు అంటున్నాడు. ఒక గడియ నాతో గడుపుతే అది 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టము. ఈ గంట మనం ఫోన్లలో, లేకుంటే టీవీలలో, లేకుంటే మాటల్లో, విస్తారమైన పనులలో అక్కడిక్కడ ట్రావెలింగ్ చేస్తూ ముచ్చట పెడుతుంటున్నామా? సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నామా? ఈ సమయం సద్వినియోగం చేసుకొని ప్రభు రాజ్యంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ సమయానికి బదులు దేవుడు అక్కడ నీ కొరకు నా కొరకు బహుమానం ఇస్తానంటున్నాడు. ఒక సహోదరి ఉన్నది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఒక కుమారుడు. వాళ్ళు ఎప్పుడేం దొరికినా కూడా వెంట వెంటనే వంట చేసేస్తుంది, మళ్ళీ పోయి ప్రార్థనలు కూర్చుంటుంది. ఇది నేను కనీసం 10 సంవత్సరాల నుంచి చూస్తుంటున్నాను. హస్బెండ్ కూడా వ్యాపారం చేసేవాడు, బిజినెస్ లేకంత అయిపోయి ఇప్పుడు కుమారుడు జాబ్ చేస్తుంటున్నాడు, రెంట్కే ఉంటారు, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నారు, ఆ వచ్చే ఇంట్రెస్ట్ని బతుకుతున్నారు. ప్రార్థన చేస్తే ఎవరైనా పిలిస్తే సువార్తకి వెళ్తాడు, ఎవరైనా పిలిస్తే పరిచర్యలు చేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఎప్పుడు చూడు ప్రార్థనలో ఉంటారు, పండుకుంటారు, రాత్రి పండుకుంటారు, అంతే. ఏదైనా పోతే మళ్ళీ ఆడకపోతే ప్రేయర్ మీటింగ్ అయితేనే వెళ్తారు. చుట్టాల దగ్గర పోతే పెళ్ళికి, ఏదంటే చనిపోతారు. ఇవి రెండు తప్ప ఇంక వేరే దానికి పోరు వాళ్ళు. నేను కరలారా వాళ్ళని చూస్తూ ఉంటున్నా. సో ఆ విధంగా వాళ్ళ సమయం అంతా కూడా ఏం చేస్తున్నారంట, వ్యర్థం చేయట్లేదు. భార్యాభర్తలు టీవీలు పెట్టుకొని కూడా చూడట్లేదు, ఫోన్లో కూడా ఎక్కువ మాట్లాడరు. అవసరమే ఏదైతే అదే మాట్లాడతారు, ఎక్కువ కూడా ఆన్సర్ ఇవ్వరు. వీలైతే ఇంటికి రాండి ప్రార్థన చేద్దాము వింటారు, ఎస్ అంటే ఎస్ అంటారు, నువ్వు అంటే నువ్వు అంటారు. మిగతా సమయం అంతా ఏం చేస్తారంట, ప్రార్థనే గడుపుతుంటారు. అక్కడనేమో అయ్యగారు ఏం చేస్తారు, ఒంటరిగా ప్రార్థన చేస్తాడు. అమ్మగారు ఏం చేస్తారంటే వంట వండి మళ్ళీ తయారైన తర్వాత పిలుస్తారు. అప్పుడు వారు తినడానికి లేస్తారు, మళ్ళీ ప్రార్థననే, లేదంటే పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధిస్తుంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఇది రియల్, నేను చెప్పేది జోక్ కాదు, లేదా కలుపుకొని చెప్తుంది కాదు, కానీ ఇది రియల్, మన సాహసం వల్లనే చెప్తున్నాను. వాళ్ళ సేవకులు కూడా కాదు, మళ్ళీ నీలాంటి నాలుగు విశ్వాసులే, మందిరానికి వచ్చేవారే.
వాళ్ళకి సమయం అనేది తెలుసుకునే వాళ్ళు ఏమై ఉన్నారు క్రీస్తులో, ప్రభు ఎప్పుడు వెనుకున్నాడో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ సమయాన్ని పోనివ్వట్లేదు. ఆ విధంగా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన మాటలు చూస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళు గడపట్లేదు. కాబట్టి సహోదర సహోదరి, తల్లి గర్భములో రూపకు మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నా కొరకు నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటుని, ఈ లోకానికి నేను ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా, పరిచారకుడిగా నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. నా సహోదరుడా సహోదరి, ఒక స్త్రీ ఉందంట, ప్రభువా ఒక పాస్టర్ వాక్యం చెప్తుండే కదా, ఆయన నుంచి నాకు బహుమానం కావాలన్నది. ప్రభువా మరి కీబోర్డ్ వాడుతుండే కదా, నాకు కీబోర్డ్ రాదు, మరి అక్కడి నుంచి కూడా ఒక బహుమానం కావాలన్నదంట. ప్రభువా నాకు మరి వెనక ఉండి వంట చేస్తున్నారు కదా, వాళ్ళ నుంచి కూడా నాకు బహుమానం కావాలన్నదంట. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, వీళ్ళందరి కొరకు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తే వాళ్ళందరిలో నుంచి నీకు నేను బహుమానం ఇస్తున్నాను. ఇక ఆమె చేసేదేంది? ప్రతిరోజు చేస్తుందంట. ప్రతిరోజు ఆమె ఎవరో కాదు, ఇప్పుడు చెప్తున్న స్టోరీ ఆ ఫ్యామిలీ గురించే, ఇదొక భాగం. ఆ విధంగా వాళ్ళు చేస్తూ 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 అందరి కొరకు చేస్తూ ఉంటారు. వాళ్ళకి పరిచయమైన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తూ ఒక లిస్ట్ పెట్టుకొని వాళ్ళ ఇబ్బందులు లిక్కులు తెలుసుకొని ప్రార్థన చేస్తూనే ఉంటారు. కాబట్టి సహోదరుడా సహోదరి, నీవు కూడా ఆ విధంగా ఉండాలని ఇంట్లో కూర్చోమని సమయం వ్యర్థం చేస్తున్నామా? లేనట్లయితే ఆ సమయం అంతా ప్రభువులో గడుపుతుంటున్నామా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నాయని ఎరుగుదుము. ఎవరు ఎరుగుతారు? ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడతారో, ఆయన పిలుపుని పొందుకుంటారో. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, ఇక్కడ ఒకప్పుడు సంఘాన్ని హింసిస్తున్నాడు, సగం జీవితం అంతా అయిపోయినది. ప్రభు దర్శించినప్పుడు ఏమంటున్నాడంట, అయ్యో నేను ఇప్పుడు కాదు పట్టుబడ్డది, ఎప్పుడో నన్ను ప్రభు పట్టుకొని. ఎప్పుడు పడ్డాడంట? దేవుని చేతిలో తల్లి గర్భంలో పలది మొదలుకొని. చదవండి గలతీ రాసిన పత్రిక 1:15 గలతీ 1:15 సారీ, గలతీ 1:15. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, ఆయనను తల్లి గర్భములో నుంచి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవాలని, అన్ని జనులలో ఆయన కుమారుని, ఆయన నామాన్ని ప్రచురం చేయాలని ఎప్పుడూ ప్రత్యేకించాడంట దేవుడు. తల్లి గర్భంలో పదులు మొదలుకొని. ఇంకా ఆయనకు తెలియదు ఏంటంటే, ఆయన రూపపు మునిపే దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ఈ జగత్తు పునాది వేయబడిన మునిపే ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ప్రత్యక్షత ఏంటిది? తల్లి గర్భంలో పడ్డప్పుడే దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు అంటున్నాడు, సత్యమే. కానీ దానికంటే ముందుగానే ఎన్నుకున్నాడంట ప్రభు, బైబిల్ చెప్తాను. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా తల్లి గర్భంలో రూపకు మునిపే, మరి తల్లిదండ్రులకు వివాహం కాకముందే, వాళ్ళు పుట్టక మునిపే, వాళ్ళు ఎక్కడో తెలియక మునిపే దేవుడు ఈ సమయమందు ఆయనను ఆరాధించాలని, నువ్వు ఆయనతో సాహసం చేయాలని, నువ్వు ఆయనతో నడవాలని, ఆయన మీద ఆధారపడి జీవించాలని, జయ జీవితం పొందుకొని నిశ్చితంలో ఆయనతో నువ్వు ఉండాలని ప్రభు ఆనాడే ఎన్నుకున్నాడు నిన్ను. రోమీయుల రాసిన పత్రిక 8:29 చదవన్నా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగారు? ఈ జగత్తు పునాది వేయబడి మునిపే. చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 1:5 చదవన్నా. మధ్య భాగంలో ఉంటుంది కదా, జగత్తు పునాది వేయబడి మునిపే క్రీస్తులో ప్రేమ చేత, ఆ మాట చదువుతారా? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. క్రీస్తులో ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. అంటే ఏంటిది? ఎందును బట్టి ఈ పాపం చేత లోకంలో ఉంటున్నాం కాబట్టి ఆయన రక్తం చేత నిన్ను విడిపింపజేశాడు. ఆ సత్యాన్ని తెలియజేయాలంటే అనేకమైన విధములుగా దేవుడిని దర్శించుండొచ్చు. కానీ ఒకనాడు ఒప్పింపబడ్డావు, ఈ రోజు ఆయన సన్నిధిలో ఇక్కడ కూర్చుంటున్నావు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఈ మధ్యకాలంలో పుట్టినావు అనుకున్నావు, ఈ మధ్యకాలంలో రక్షింపబడినావు అనుకుంటున్నావు, కానీ దేవుడు నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, ఆయన సేవకునిగా, ఆయన ప్రవక్తగా. అందుని బట్టి ఈ రోజు ఇక్కడనే ఉంటున్నాం. కాబట్టి సహోదరుడా సహోదరు, ఎప్పుడు ముందుగా ఆయన కొరకు నిర్ణయించుకున్నాడు. తర్వాత మనము
మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన 8:29 అన్న. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా ముందుగానే నిర్ణయించాడట. పరలోక వారసులుగా జయ జీవితం పొందుకొని నిర్ణయించుకున్నాడట తన కోసం. ఎక్కడ? నిత్యత్వంలో ఉండడానికి, ఆ నూతన యెరూషలేములో ఉండడానికి నిన్ను కూడా నియమించుకున్నాడంట. అందును బట్టి తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయం పొందుకుంటారు. అల్టిమేట్ గా మనం జయం పొందుకుంటాం ఎప్పుడు? ఆయన మీద ఆధారపడినప్పుడు. ఎందును బట్టి? ఆయన నన్ను ముందుగానే సెలెక్ట్ చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. వారు ముందుగానే నిర్ణయించుకున్నాడు. డిసైడ్ అయిపోయింది. ఎప్పుడో నువ్వు పుట్టక ముందు డిసైడ్ అయినావా? ఎప్పుడన్నా పుట్టిన తర్వాత డిసైడ్ అయినావా? నేను ప్రాంతంలో వెళ్ళి సువార్త చేయాలని నిర్ణయించుకున్నామా? మనం కాదు, దేవుడే నిర్ణయించున్నాడు కదా. తర్వాత చదవండి 30 వచనం. రోమా 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారు నీతిమంతులుగా తీర్చెను. సో ఎవరు నిర్ణయించుకున్నాడో, ఎవరు నియమించుకున్నాడు, వారిని సువార్త అనే పిలుపు ద్వారా మనందరినీ కూడా ఈరోజు పిలిచి ఇక్కడ కూర్చుండబెట్టుకున్నాడు. ఈ సంగతులన్నీ కూడా బయలుపరుస్తా ఉంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను నియమించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు వలె, ఇర్మియా వలె, దావీదు వలె ఈ విధంగా నేను ఏర్పరచుకుంటున్నాను. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడుకునిపే నేను నియమించుకున్నాను. ఈ లోకంలో పుట్టక మునుపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో నీవు పిండంగా రూపిపోక మునుపే నువ్వు ఎలా ఉంటావు నీకే తెలియనప్పుడు ఆయన నీతో సహవాసం చెయ్యాలని నమస్తుండొచ్చు. మీకు చాలా మంది నేను చెప్తుంటే కానీ ఇది నిజము. నువ్వు పిండంగా రూపంగా మురిపే నీ చేతులు కాళ్ళు ఏవి రానప్పుడే నీతో ముచ్చటించాలని, నీతో గడపాలని, నీతో మాట్లాడాలని ప్రభు ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. ఇప్పటికి కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. నా కుమారుడా, ఇంత నీకు చేశాను కదా, నాతో సహవాసం చేయవా? నాతో మాట్లాడవా? నన్ను ప్రేమించవా? నీ పూర్ణ హృదయంతో నా మీద ఆధారపడి జీవించలేవా? నీకు జయ జీవితం ఇస్తానంటున్నాను కదా, నిత్య జీవితం ఇస్తానంటున్నాను కదా, నీ పాపములు క్షమించి వేస్తున్నాను కదా, నేను సమకూరుస్తున్నాను కదా, కేవలం నాతో గడపవా అని అంటున్నాడు దేవుడు. అది చేయలేమా తిరిగి ప్రభుకి? అదే నువ్వు ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటిది? ఆయనతో గడపడం, ఆయనతో మాట్లాడడం. అందుని బట్టి ఆది నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు మానవులతో సహవాసం చేయాలని, వాళ్ళతో కాపురం ఉండాలని, వాళ్ళతో నడవాలని ఆదామవ్వలతో రోజు ఏం చేస్తున్నాడు? దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, వాళ్ళతో నడుస్తుంటున్నాడు, వాళ్ళతో నడుస్తూ వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మధ్యలో ఏమైపోయిందంట? పాపంలో పడిపోయి ఇంత నష్టం తెచ్చుకున్నాడు. మరలా ఇదంతా స్టోరీ మళ్ళీ దేవుడు నాకు చెప్పి మరలా ఏం చేశాడంట? ఆయన ప్రాణాన్ని అర్పించి, ఇదిగో మళ్ళీ ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో, నేను నీతో ఏ విధంగా సాహసం చేయాలనుకుంటున్నావు, మరలా అది ఇస్తాను నాకు. కానీ ఈ మధ్య మార్గంలో ఈ శోధనలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటున్నాయి కదా, వాటిని జయించడానికి నాకు శక్తిని ఇస్తాను. కానీ నువ్వేం చేయాలా? నువ్వు నా మీద ఆధారపడాలా, నన్ను ప్రేమించాలా, నాతో గడిపినప్పుడే నీకు సాయం చేస్తాను. ఎందును బట్టి? నువ్వు రోబోటిక్ కాదు కాబట్టి, నువ్వు రోబో కాదు, ఒక మిషన్ కాదు కాబట్టి నీకు ఫ్రీ విల్ ఉంది. మళ్ళొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తాడు, నీ జయ జీవితం నీకు కావాలంటే తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన చేత వారు జయం పొందుకున్నారు. ఈ దేవాది దేవుడు సార్వభౌమ అధికారి అయిన దేవుడు. ఆయనకు తెలియకుండా ఏదీ జరగట్లేదు నీ జీవితంలో, నా జీవితంలో. కాబట్టి 30 వచనం చదవనా? రోమీయుల రాసిన పత్రిక 8:30 వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారు నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహింపరిచెను. ఇదిగో ఈ నా కుమారుడు, ఇదిగో నా బిడ్డ, విమోచింపబడిన బిడ్డ అని చెప్పి ఆయన ఆత్మచేత నిన్ను ముద్ర వేస్తూ ఈ లోకానికి చాటి చెప్తా ఉంటాడు. మన బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా, ఆయన ఆరాధిస్తున్నప్పుడు కూడా, ఇదిగో ఈ క్షమింపబడిన కుమారుడు అని చెప్పి ఈ లోకానికి అల్టిమేట్ గా తెలియజేస్తా ఉంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు, నీ పక్షం యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ గొప్ప కార్యాలు ఏ విధంగా జరిగినాయంటే అప్పుడు నువ్వేం చేస్తావు? యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగింది. ఆ ఒక క్లేవ అనే సిస్టర్ గురించి మాట్లాడుకున్నాం కదా, క్యాన్సర్తో సఫర్ అవుతున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆమె క్యాన్సర్ అంతా కూడా
తీసివేస్తా ఉంటున్నాడు. ఆ విధంగా దేవుడు మహిమపరుస్తా ఉంటాడు. ఈ శ్రమలలో, ఇబ్బందులు, ఇరుకులో ఆయన దిగి వచ్చి, ఈ సమయం అవతలగా ఉన్న దేవుడు ఈ సమయంలోనికి వచ్చి నీకు సహాయం చేసి నేను విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవాతి దేవుడు ఆయన కనులుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, హృదయం ఉండి నీ దుఃఖములు తెలుసుకునే దేవుడు, ఆయన కాలు చేతులుండి దిగి వచ్చి నేను విడిపించే దేవుడు ఆయన. అందుని బట్టి యుద్ధము యెహోవాదే. ఊరుక ఉండి చూడు యెహోవా రక్షను. యుద్ధము ఎవరిదంట? యెహోవాదే. నువ్వేం చేయాలి? నేనేం చేయాలి? యెహోవాను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, ఆయనతో సాహసం చేయాలి, ఆయన మీద మనము ఆధారపడి ఉండాలి. కాబట్టి సహోదరుడా, సహోదరి, మరణం వరకు మనం నమ్మకంగా ఉందామా? ఏ స్థితిలో నుంచి పడ్డామో అదే స్థితిలోకి నీవు నేను కూడా వెళ్ళి ఆయనను ప్రేమించాలని ప్రభు కోరుతా ఉంటాడు. ఎవరు నిర్ణయించినాడో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని మహిమపరుస్తున్నాడు. పరలోక రాజ్యంలో ఇదిగో తండ్రి, నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు ఈ లోకంలో నా నామమిత్తమో శ్రమ పొందుకొని నమ్మకంగా ఉంటుంది, ఇదిగో జీవ కిరీటం ఇస్తున్నానని చెప్పి ఆ నూతన యెరూషలేములో ఎత్తబడి సంఘములో నేను నన్ను చేర్చాలని, నిత్యత్వంలో నీవు నేను కూడా ఆయనతో ఉండాలని, ఆయనతో గడపాలని ప్రభు ఈ జయ జీతం నీకు ఇవ్వాలని కొడుతూ ఉంటున్నాడు. ఈ జయ జీతం కోల్పోయినట్లయితే ఆ నిత్యత్వంలో నీవు నేను ఉండము. జ్ఞాపకం చేసుకో సహోదరుడా, సహోదరి. అందుకోసమే జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును, స్వతంత్రించుకొనేదరుగా వారే సమస్తము, స్వతంత్రించుకొనేదరుగా వారే సమస్తము, జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఇక్కడ యోసేపు జీవితంలో కూడా చూడండి, 50వ అధ్యాయము ఆదికాండము 15 నుంచి 21 వచనం చదువుతారా? ఆదికాండము 50వ అధ్యాయము. యోసేపు సహోదరులు తమ తండ్రిని మృతి పొందుట చూచి, ఒకవేళ యేసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున నిశ్చయముగా కీడు జరిగించుననుకుని ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఎవరు చేశారు కీడు? సొంత రక్త సంబంధులు, ఒక తండ్రికి పుట్టిన వ్యక్తులు, ఇంటి వారే ఏం చేస్తున్నారంట? సొంత తమ్ముడికి ఏం చేశారంట? కీడు చేశారు. ఆ కీడు ఈ కీడు కాదండి, కొట్టడం కూడా కొట్టలే, ఇంకా ఘోరమైన పనులు చేస్తూ వచ్చినారు కదా. చూడండి, చదవండి 21 వరకు. యేసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావకొనుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యేసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసులు అపరాధమును క్షమించమనిరి. వారు యేసేపుతో ఎలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుటి సాగిలపడి, ఇదిగో మేము నీ దాసులమని చెప్పగా, యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిది గాని నేటి దినము జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఎందును బట్టి ఆ కీడు దేవుడు ఏం చేశాడంట? మేలుగా చేస్తాడు. ఎందును బట్టి ఆయన ఎరుగుతున్నాడు. ఏం చేస్తాడు ఆయన? యోసేపు అరణ్యంలో ఉంటున్నప్పుడు, ఆ గుంతలో పడినప్పుడు, అక్కడికి లోకంలో వెళ్ళిపోతున్నప్పుడు, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ గుంతలో పడివేసినప్పుడు ఏం చూశాడు? గుంతలో పడివేసినప్పుడు పైకి చూస్తే ఏం కనబడుతుంది? అండి పైకి చూస్తే ఆకాశం కనబడుతుంది. ఆకాశం కనిపినప్పుడల్లా దేవుడు గుర్తుకొస్తుంటున్నాడు. దేవుడు ఇచ్చిన దర్శనం గుర్తుకొస్తుంటుంది. ఇదిగో నీకు ఒక దర్శనం ఇచ్చానే, నీకు ఒక కళ ఇచ్చానే, గుర్తుందా అని అంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు ఆయన పిలుపుని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మోకరిస్తూ ప్రార్థిస్తూ, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నేను వెంబడిస్తున్నాను కదా, నా తల్లిదండ్రులను సన్మానించమని కదా సన్మానిస్తున్నా, ఆయన చెప్పిన మాట విన్నందుకు నేను ఇక్కడికి వచ్చాను. నా సొంత సహోదరులే
నన్ను ఈ విధంగా చేశారు, అయినప్పటికీ కూడా వదలట్లేడు. క్రీస్తు కొరకు, దేవుని కొరకు శ్రమ పొందుతూ వస్తున్నాడు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పాపం చేయలేదు. దేవుడు కనుక తోడుగా ఉంటూ వస్తున్నాడు కదా. చదవండి ఆ మాటలు. ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం చదవన్నా. జ్ఞానులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలీయులకు 20 పై నుంచి చదవండి అన్న, ఒకసారి మనం అర్థం చేసుకుంటాం. 3 నుంచి చదవండి. 3వ వచనం. మరి యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన విలుగుటాన్ని కుట్టించి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. ఎందును బట్టి తండ్రి చేత వృద్ధాపమందు పుట్టినప్పుడు అతను ఎత్తుకోలేడు కాబట్టి కనీసం వీడికి నేను అంగన్న కుట్టిద్దాము అని అనుకున్నాడట. ఎవరు? తండ్రి. ఈయన ఎంగుగా ఉన్నప్పుడు పుట్టినారు పిల్లలందరినీ ఎత్తుకున్నాడు. ఎవరు? యాకోబు ఎత్తుకున్నాడు. వాళ్ళు ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, నడిపిస్తున్నాడు, ఆకాశం చూపిస్తున్నాడు, మన పిల్లలైన యెహోవా గురించి చెప్తూ వస్తున్నాడు, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల గురించి చెప్తూ వస్తున్నాడు, కథలన్నీ చెప్తూ వచ్చినాడు. కానీ వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడికి ఎత్తుకోలేకపోతున్నాడు అని బైబిల్లో చెప్తుంది. అందుని బట్టి ఏం చేస్తున్నాడంట? ఎక్కువ ప్రేమిస్తున్నాడు. వీళ్ళని ఎత్తుకోలేడు కాబట్టి ప్రేమ చూపించి ఏం చేస్తాడంట? ఒక మంచి వస్త్రము కుట్టించిన చేత అయ్యగారులకు ఏమొచ్చిందంట? అసూయ వచ్చింది కదా. ఈ విధంగా మన సంఘంలో కూడా, కుటుంబంలో కూడా ఎక్కువ ప్రేమ వర్గాన్ని చూపిస్తే ఎక్కువ వాడినే వాడుకుంటున్నారు డేవిడ్ పాల్ గారిని అని కోపం వచ్చేస్తుంది, అవునా కదా. సో ఈ విధంగా ఎక్కువ ప్రేమ చూపించడం కుదరదు. ఏమైపోయింది? అసూయ. చదవండి అమ్మా కిందికి 8వ వచనం చదవన్నా. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టింది. ఆయన మీద ఆల్రెడీ పగబట్టారు. దాని తర్వాత రెండో స్టేజ్ వచ్చిందట, మరింత పగబట్టారు. డబుల్ అయిపోయింది. కనీసం ఒక మాట అని అన్నాడా? ఏమని అన్నాడా యోసేపు గారు? ఏమీ అనలేడు. కాబట్టి తర్వాత చూడనన్నా 9వ వచనం. 8వ వచనం చదవండి. అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టింది. అతను ఇంకో కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతన్ని గద్దించాను. ఏంద్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మేమందరం వచ్చి నీకు సాకిల పడాలా అంటే ఏం చెప్తున్నాడు అంటే, కళ ద్వారా ఒక కరువు రాబోతుంది, ఒక సమయం వస్తుంది, దేవుడు నన్ను ఒక అధికారిగా ఉంచబోతున్నాడు అనే భావం చెప్పబోతూ చిన్నవాడిగా ఉన్నాడు కదా, ఈయన తెలియదు కదా, పెద్దవాళ్ళు కదా, వీళ్ళు ఆత్మీయులు కదా, అన్నలు చెప్తారేమో దాని భావం ఏంటో అని పోయాడు. కానీ ఏమైపోయింది? అది దేవుడు నిన్ను పిలిచాడా? నీకు అంత ఉందా? అంతే కదా మాట్లాడేది. నీ బతికింది నువ్వేంటి? ఇంట్లో అందరు చెప్పే మాటలని పనులు చేసేవాడివి నువ్వు. తండ్రి చేత ఏదో ఇప్పుడు ప్రేమ పొందుకుంటున్నావని సేవ చేస్తావని వస్తావా? అంటే మేమందరం సేవ చేయాలా? నువ్వు పెద్దోడిగా ఉంటావు, మా మీద ఏలుతావా అని అంటున్నారు. ఇప్పుడు తర్వాత చదవన్నా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంటే ఏదో జరగబోతుంది అని. తర్వాత అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నేను వారి ఎద్దకు పంపిదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి
నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకుని ఆ, నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి ఆ. హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. ఎందుకు పోతున్నాడు? ఇంత చేస్తున్న సహోదరులు ఇంతగా హింసిస్తున్నారు, ఇంత బాధ పెడుతున్నారు, మాటల చేత ప్రవక్తన చేత, అయినప్పటికీ కూడా తండ్రి ఏం చేస్తున్నాడంట, ఇదిగో నీ సహోదరులు అక్కడ గొర్రెల మేపలు వేస్తున్నారు, వెళ్ళు వాళ్ళ క్షేమం చూడు, అలా వాళ్ళ కొరకు నువ్వు ఆహారం కూడా తీసుకుని వెళ్ళు అని చెప్పి పంపించే. వెంటనే ఏమన్నాడు? మంచిది అన్నాడు. ఎందును బట్టి? ప్రేమను బట్టి, తండ్రిని ప్రేమను బట్టి, ఆ పరలోకమున్న తండ్రి ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి అదే ప్రేమ మరలా సహోదరులకు కనపరుస్తూ వస్తున్నాడు. తృణీకరించినప్పటికీ కూడా ఆయన వారు కాబట్టి, వాళ్ళని ప్రేమించకుండా ఉండలేడు కాబట్టి, వాళ్ళని చూడలేకుండా ఉండలేడు కాబట్టి, నా సహోదరులకు, నా అన్నల కొరకు నేను వెళ్తాను, వాళ్ళ కొరకు నేను ఆహారం తీసుకుని వెళ్తాను, వాళ్ళ క్షేమం తీసుకొని వచ్చి మళ్ళా నా తండ్రికి చెప్తాను అని చెప్పి ఆ ఆజ్ఞ చెప్పున బయలుదేరి వెళ్తా ఉన్నాడు. చదవండి అన్న. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతను చూచి, నీవేం వెదకుచున్నావని అడిగగా, అందుకు అతడు, నేను నా సహోదరులను వెదకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళుదామని చెప్పుకున్నట్టు వింటినని చెప్పాను. యోసేపు సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. చేస్తారట. అసూయపడ్డారు. దాని తర్వాత మరింత అసూయపడ్డారు, మరింత పగబట్టారు, మరింత పగబట్టారు. దాని తర్వాత ఇప్పుడు చంపుదామని దురాలోచన. ఈ సందర్భంలో ఎక్కడైనా కూడా యోసేపు వాళ్ళని బాధ పెట్టాడా, లేకపోతే హింసించాడా, చెడు ఏమన్నా బ్యాక్ సైడ్ ఏమన్నా మాట్లాడా, ఎవరికైనా చెప్పుకున్నాడా? తల్లిదండ్రులు, తండ్రి కూడా ఏం చేశాడంట, గద్దించాడు, అన్నలు కూడా గద్దించాడు. కనీసం గద్దించాడని పక్కింటి వరకు పోయి చెప్పాడా? ఎవరికైనా చెప్పాడు? కనీసం దేవుడికన్నా చెప్పుకున్నాడా? అయినప్పటికీ కూడా మౌనంగా వహిస్తూ వస్తున్నాడు. తర్వాత చదవండి అన్న. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చున్నాడు, ఇదిగో ఒక పేరు కూడా పెట్టేశారు ఆయన. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టముఖము వీని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొంచున్నది. ఎందును బట్టి? దేవుడిచ్చే పిలుపును బట్టి శ్రమలు, దేవుడిచ్చే దర్శనాన్ని బట్టి ఒక శ్రమలు. ఎందును బట్టి? సాయితాను వాళ్ళ పక్షంలో ఉండి ఈ కళను నాశనం చేద్దాము, వీడు చంపేస్తే ఈ పిలుపు ఏమైపోతుంది, ఈ కళ ఏమైపోతుంది అని వాళ్ళకి తెలియకుండానే సాతాను చేత ప్రేరేపబడి ఏం జరుగుతుందట, ఇక్కడ మోసం జరుగుతూ వస్తుంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఏదైతే దర్శనం ఇచ్చాడో అది నిజమే. చిన్నపిల్లల్ని అడగండి, సండే స్కూల్ పిల్లల్ని, పెద్దగా ఏమవుతారంటే ఏమంటాడు, సైంటిస్ట్ని అవుతా, డాక్టర్ని అవుతా, ఇంజనీర్ని అవుతా అంటారు. వెంటనే తల్లిదండ్రులు నోరు మీరా అని అంటారు. ఎందును బట్టి? మన దగ్గర అన్ని డబ్బులు లేవు, అంత స్తోమత లేదు. అందును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆయనకున్న సామర్థ్యం ఉంది, అతనిలో ఆ సామర్థ్యం ఉంది కాబట్టి అది కావాలని ఆశ కలిగి ఉంటున్నాడు. దేవుడు ఆ పిలుపుని పెట్టాడు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంట, ఆర్థిక స్తోమతను బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి వాడిని నోరు మూర్చి ఆ పిలుపుని మనము ఆర్పిస్తున్నాము. మళ్ళీ తెలియకుండానే మన పిల్లలని మనము ఏం చేస్తున్నామంట, దేవునికి దూరంగా చేస్తున్నాము. ఆ పిలుపుకు దూరంగా చేస్తూ ఏదో పొలంలో ఏం చేస్తే వ్యవసాయం చేసుకుంటే చాలు, నా కళ్ళ ముందుంటే చాలు అని అనుకుంటాం. అవునా కదా? ఇదే మంచిదే. కానీ ఆయనకున్న ఆశ, ఆయనకున్న పిలుపుని మనం ఆర్పుతున్నామా? అదేవిధంగా ఈ సహోదరులు కూడా చేస్తూ వస్తున్నారు. అక్కడేమో చంపుదుమా అంటున్నాము, ఇక్కడేమో నోరుమి అంటున్నాం. అంతే కదా? ఎందుని బట్టి? పరిస్థితులను బట్టి. తర్వాత చదవండి అన్న. రూబేను ఆ మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించెను. ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. ఇక్కడ ఏమైపోయాడంట, వారిని చంపకుండా ఆ సార్వభౌమి అధికారం దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ ఈ యోసేపులో ఏం చేశాడంట, దేవుడు అన్న ద్వారా ఎంటర్ అయ్యాడు. ఏమంటాడంట, ఆ తలంపులను మార్చివేయడానికి ఎవరు చెప్తే వింటారో వాళ్ళ ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. సహోదరులు వచ్చాడు, వీళ్ళని మనము చంపకుండా చదవండి అన్న.
రూబేను ఆ మాట విని ఆ. మనము వారిని చంపరాదని చెప్పి ఆ, వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించెను. ఆ, ఇట్లనగా ఆ, రూబేను అతని తండ్రికి ఆ, అతను అప్పగించుటకై ఆ, వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలిచి ఆ. రక్తము చిందింపకుడి, ప్రత్యేకం చూపింపకుడి, ఇతనికి హాని ఏమీ చేయక ఇతనికి హాని ఏం చేయక అడవులున్న ఈ గుంటలో అతన్ని ఈ పడద్రోయుడని గుంటలో వారితో చెప్పాను. పాడివేయుటకు చాలు దేవుడికి ఏం చేశాడంట, దేవుడు మరణాన్ని నుంచి తప్పించేశాడు. తర్వాత ఏం చేశాడంట, గుంటలో పాడివేశాడు. తర్వాత యేసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు ఆ వారు యేసేపు అంగీని ఆ అతడు తొడుక్కుని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంకిని తీసి నిల్చుట్ట తీసి అతను పట్టుకుని అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంటలో రాగానే అన్నయ్య అని వచ్చాడేమో, లేకుంటే అన్నా అని వచ్చాడేమో, ఏ విధంగా వచ్చాడో తెలియదు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తున్నాడు కదా. అక్కడ ఇక్కడ తిరిగాను పొలంలో, వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నారా అమ్మాయి అని దమ్ము బట్టి వచ్చాడు, వెంటనే తోసేస్తాడు. అదే జరిగింటుంది సీన్ కదా. తర్వాత అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ ఆ గుంట వట్టిది, ఆ గుంటె అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు. భోజనం ఎడికైనా వచ్చింది, యోసేపు తీసుకొచ్చాడు. ఇవ్వగానే ఆయన తీసుకొచ్చిన తిండి తిన్నారు, ఆయన తీసుకొచ్చిన నీళ్లు తాగారు. అతను మాత్రము నీళ్లు లేని గుంటలో మంచిగా పారవేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంట, ఆయన తీసుకొచ్చిన ఆహారాన్ని తింటూ వస్తున్నాడు. తర్వాత వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోటుకు గుగ్గిలము మస్తకయు బోళమును మోయిస్తున్న ఒంటెలతో ఇష్మాయిల్ లేని మార్గస్థులు గిలాదు నుండి వచ్చుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము, ఈ ఇష్మాయిలుకు వాని నమ్మివేదము రండి. వేస్తే ఏమొస్తాయంట, డబ్బులు వస్తాయి. చదవన్నా, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటల నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలుకు 20 తులాల వెండికి అతన్ని నమ్మివేసిరి. ఎంత అంట, 20 తులముల వెండి నాణ్యాలకి యోసేపుని అభివేసిరి. తర్వాత వారు యేసేపును ఐగుప్తును తీసుకుని పోయేది. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యేసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి, కొంచెం ప్రేమ ఉంది కదా అందుని బట్టి చంపొద్దన్న కదరా, ఏం చేశారు మరి తమ్ముడిని చంపొద్దన్న, కనీసం గుంటలన్నీ వేస్తే బతికేవాడు కదా, ఏదైనా తప్పిద్దాం అనుకున్నాడేమో. కానీ ఇప్పుడు ఏం చేస్తాడంట, అయ్యో అని రొమ్ము కొట్టుకొని బట్టలు చిప్పుకొని ఏడుస్తూ వస్తున్నాడు. తర్వాత చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా వారు యేసేపు అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వారిని తినివేసెను, యేసేపు నిశ్చయముగా చీల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుండగా. 50వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇప్పుడు 50వ అధ్యాయం 15వ వచనం. యేసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యేసేపు మన యందు పగబట్టి మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి గాని నేటి దినములు జరుగుతున్నట్లు బహు ప్రజలను బ్రతికించినట్లుగా మేలుకే దేవుడు ఉద్దేశించెను. అది దేవుడు మేలుకే. ఇప్పుడు చదువుదామా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఎవరైనా నిన్ను కృంగతీస్తున్నారా, మాటల చేత ప్రవర్తన చేత నిన్ను పాడు చేసి నీ జీవితాన్ని పాడువేసి గుంటలో పాడవేసినట్టు పాడువేస్తే నువ్వు ఎక్కడ వెళ్తున్నావో తెలియదు. యోసేపు తెలియనట్లయితే గమనించుకో, దేవుని యొక్క నీ గమ్యానికే చేర్చడానికి ఈ శ్రమలన్నిటిని కూడా దేవునికి అనుమతిస్తున్నాడు. ఇక్కడ యోసేపు తెలియదు, ఇవన్నిటి కూడా నిన్ను ఆ డెస్టినేషన్కి, ఆ ప్రాంతానికి, ఆ గమ్యాన్ని చేర్చడానికే ఇవన్నీ కూడా దేవుడు అనుమతించినప్పటికీ కూడా దేవుడు ఆ ఒక శ్రమలలో కూడా ఆయనకు తోడై వస్తున్నాడు.
కాబట్టి సహోదరుడా సహోదరి, దేవుడు ఒక సార్వభూమి అధికారి కింద నీవే ఉన్నప్పటికీ కూడా ఈ లోక యాత్రలో క్రీస్తు కొరకు శ్రమ పొందాల్సినదే. 10 దినములు శ్రమలు కలుగును, ఇదిగో మనం వరకు నీవు నమ్మకంగా ఉండము. ఇక్కడ యోసేపు ఆ కొద్ది దినములు మాత్రమే శ్రమ పొందుకున్నాడు. తన తర్వాత దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాడు కాబట్టి, ఎక్కడ పాపం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. దేవుడు ఏం చేస్తాడంట, ఆ దేశ లోకానికి అధికారిగా చేస్తూ వచ్చినాడు. సెకండ్ కమాండ్ ఆఫ్ ఇండియా, దేశానికే ఏమైపోయాడంట, సెకండ్ కమాండర్ అయిపోయినాడంట. కాబట్టి సహోదరుడా సహోదరి, నీకు నాకు కలుగుతున్న ఈ శ్రమలలో ఇబ్బందులు కూడా దేవుడు నీకు తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించడం చేత వారు జయము పొందుకుంటున్నారు. నీ సంకల్పమును నెరవేర్చి ఘనముగాను నీ సంకల్పమును నెరవేర్చి చితివి ఘనముగను నాకు ప్రభుడవై నా కాపరివై, నాకు ప్రభుడవై నా కాపరివై, నా జీవితములో ఉన్నావు. నిజముగా నిన్ను పొగడెదను, నా జీవితములో ఉన్నావు. నిజముగా నిన్ను పొగడెదను, సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సన్నుతించెదను ఎల్లప్పుడు, సన్నుతించెదను ఎల్లప్పుడు. అంతేకాకుండా ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇంకొక దర్శనము రాజుకిస్తూ ఆ ప్రపంచం అంతటికీ కూడా జీవాహారం పొందినట్లుగా, మనుషులందరూ బతుకున్నట్లుగా ఆ దేవత దేవుడు ఆయన ఎన్నుకుని ఉన్నాడు. ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు కూడా మనల్ని గమ్యానికి చేర్చడానికి దేవుడు అనుకుంటున్నాడు. అందును బట్టి తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన చేత వారు ఏం పొందుకున్నారంట, జయం పొందుకున్నారు. ఆ శ్రమలలో, ఇబ్బందుల్లో అన్నలందరూ వారు గుడ్డలు పారవేశారు. ఆ ఒక మిద్యానీయులకు అమ్మివేసినప్పుడు కూడా, ఇస్మాయిల్కి అమ్మివేసినప్పటికీ కూడా ఇక్కడ జయించింది ఎవరు? యోసేపే జయించాడు. అక్కడ ప్రస్తుత సమయంలో వాళ్ళు గెలిచినట్లుగానే ఉంది, కానీ నిజంగా అతను ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు పిలిచిన పిలుపు ఎద్దకు వెళ్తా ఉంటున్నాడు. దేవుడు అందును బట్టి జగత్తు పునాది వేయబడి కునుపే ఆయన ప్రేమ చేత నేను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డవారు. ఇర్మియాను ఏ విధంగా ఎన్నుకున్నాడు? తల్లి గర్భంలో నిన్ను ఏర్పరచుకొని కొనిపే, నువ్వు పిండంగా రూపం కొనిపే నేను నా కొరకు నియమించుకున్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి సహోదరుడా సహోదరి, దేవుడు నేను ఏర్పరచుకున్నాడు ఒక పని నిమిత్తము. యేసపు వలె, ఈ యొక్క ఇర్మియా వలె, పౌలు వలె నిన్ను నన్ను వాడుకోవాలని, ఈ ప్రపంచంలో దేవుడిని గొప్పగా చేయాలని ప్రభు నీ కొరకు నా కొరకు వేచి ఉంటున్నాడు. ఆయనతో సహవాసం చేద్దామా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 2వ అధ్యాయం 9, 10. 2వ అధ్యాయము 9. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయన నీవు ధనవంతుడివే, ఆయన నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దోషం నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము, నువ్వు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండు. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. నేను నీకు జీవకిరీటం. శ్రమలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తాయని ప్రభు వాక్యం సెలవిస్తూ వస్తుంది. కాబట్టి సహోదరుడా సహోదరు, యోసేపు వలె నీవు నేను కూడా మౌనంగా ఉండి ప్రభు ఎక్కడ తీసుకెళ్తున్నాడో ప్రభుకు అనుమతించి ఆ సార్వభౌమి అధికారానికి ప్రభు చిత్తానికి ఒప్పుకున్నట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే జయము నీదే. అప్పుడు నిశ్చత్వంలో నీవు నేను కూడా ప్రభు కొరకు మనము నిశ్చత్వంలో ఉండి ఆయన గణపరచేవారిగా ఉంటాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను.
లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. నేను లోకమును జయించున్నాను. జయించి ఉన్నాను. లోకమును దేవుడు ఆల్రెడీ జయించి ఉన్నాడు. కానీ ఈ ప్రస్తుత కాలంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఆ కాలం ముందు దేవుడు నీకు దిగివచ్చి నీకు సహాయం చేస్తా అంటున్నాడు. కాబట్టి నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం యుద్ధకాలం చూసుకున్నాం కదా, మెడిటేషన్ లో ఏమంటున్నాడు? నేను కళ్ళ నుండి చూసే దేవుడను, చెవులుండి వినే దేవుడను, హృదయం ఉండి దుఃఖం తెలుసుకునే దేవుడను, కాలు చేతులుండి దిగివచ్చి నేను వినిపించటకే ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు. కాబట్టి సోదరుడా సహోదరి, ఏ విషయంలో ఎన్నడైనా ప్రభు నేను వదలడు. ప్రభు నీకు తోడై ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు, జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటిదా? మన బాధ్యత దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రశ్న. ప్రేమించిన వారికి మేలు కలుగుటకే సమస్తమును దేవుడు పరిస్థితులన్నీ కూడా సమకూరుస్తాడు. మేలు కలుగుటకే, నీ జీవితంలో నీ గమ్యానికి చేర్చడానికే. లేనట్లయితే దేవుని ప్రేమించకుండా మన ఇష్టానుసారం జీవించుకొని మన కష్టాలు తెచ్చుకొని ప్రభు నేను నమ్మాను కదా నాకు ఇలా అవుతుంది అని కాక, ఆయనని ప్రేమిస్తూ ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు దేవుడు అన్ని కూడా మార్చివేసి నేను గమ్యానికి చేర్చడానికి ప్రభు సిద్ధంగా ఉంటున్నాడు. చదవండి 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనము. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనము. 2 తిమోతి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనతో కూడా మనము ఏలుదుము. సహిస్తామా? ఈ శ్రమలలో ఇబ్బందుల్లో సహిస్తామా? ఆయన మీద ఆధారపడి జీవిద్దామా? ఆయన కొరకు మనం జీవిద్దామా? అప్పుడే ప్రభుని మనము మెప్పించగలుగుతాము. అందుకోసమే అక్కడ కొరింథీయుల రాసిన పత్రిక మనం చూసాం గానా, చాలా మంది ప్రభుకి దేవునికి ఇష్టలుగా లేకపోయారు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినారు. అరణ్యం వాళ్ళు నశించిపోతూ ఉంటారు. మన ప్రభుకి ఇష్టలుగా జీవిద్దామా? మరణం వరకు నమ్మకంగా జీవిద్దామా? ఆయన మీద ఆధారపడి జీవిద్దామా? జీవితం పొందుకుందామా? సహిద్దామా ఈ శ్రమలన్నీ? సహించుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో. సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో. సహించుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో సహించుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. కాబట్టి సోదరుడా సహోదరి, దేవుడు నీ జీవితం కట్టాలని కోరుతా ఉంటున్నాడు. ఆయనతో సమించడం అయితే ఆయనతో మనం నిత్యత్వంలో ఏలుతాము. కాబట్టి ఇక్కడ నువ్వు ఓటమి పొందుకున్నట్లయితే అక్కడ నువ్వు ఉండలేవు, ఆయనతో నువ్వు ఏలలేవు. అందుని బట్టి దేవుడు ఏమంటున్నాడంట, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు భయపడుగుడి, విజయము మీదే, యుద్ధము నాదే, నేను మీ పక్షం యుద్ధం చేసే దేవుడును నేనే, నీకు అన్ని విషయాల్లో సాయం చేసే దేవుడు నేనే, మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారికి జయము కలిగాను. ఈరోజు నీకు నాకు కూడా ఆయన మీద ఆధారపడి నమ్మకంగా జీవించినట్లయితే ఈ లోక యాత్ర మనం జయం పొందుకొని నిత్యత్వంలో ఆయనతో మనం కూడా ఏలుతాము, ఆయనతో ఎల్లప్పుడూ ఉంటాము. అదే ఈ సంవత్సరం వాగ్దానం ఏంటిదంట? మనము సార్వత్రిక సంఘ వాగ్దానం ఏంటిదండి? ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయించున్నాను. నీ జీవితం నా జీవితంలో ఈ సంవత్సరంగా నూతన క్రియలు చేస్తా ఉంటున్నాడు, నూతనంగా నేను నడిపించాలనుకుంటున్నాడు. నూతనమైన మార్గములో ఈ యొక్క యుద్ధ రంగంలో నూతనంగా ప్రభు నీకు తోడై ఉండి, ఈ యుద్ధ రంగంలో నీకు తోడై ఉండి నీకు జయం కలుగ చేయాలని కోరుతా ఉంటున్నాడు. ఆ నూతన యెరూషలేములో నూతన పట్టణంలో నీవు నేను ఆయనతో పాటు ఉండాలని ఈ నూతన యాత్రలో దేవునికి తోడై ఉంటున్నాడు. కాబట్టి సహోదరుడా సహోదరి, మనం ఈ గ్రహింపులోకి వచ్చి జగత్తు పునాది వేపే తల్లి గర్భలో రూపకు నునిపే ఆయన నన్ను ఎన్నుకుని ఉన్నాడు.
నేను తల్లి గర్భంలో పుట్టక మునిపే నేను ఎలా ఉంటానో నాకే తెలియనప్పుడే ఆయన నాతో మాట్లాడాలని, ఆయన నాతో సహవాసం చేయాలని, నేను ఆయన్ని ప్రేమించాలని ఎదురు చూస్తున్నాడు. ఈరోజు వచ్చాడు. నువ్వు నేను పుట్టినాము, ఈ లోకంలో ఉంటున్నాము, ఆయన అంగీకరించినాము. ఈరోజు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె నాతో గడుపుతావా? ఎన్ని సంవత్సరం నుంచి నీ కొరకు వేచి ఉంటున్నాను, నేను పుట్టించినాను నా కొరకు జీవించాలని, నా మీద ఆధారపడి ఉండాలని నీతో నేను వేచి ఉంటున్నాను, ప్రార్థనలో కనిపెట్టి ఉంటున్నాను. ఆయన వైపు తిరుగుదామా? ఆయన మీద ఆధారపడదామా? ఆయనతో సాహసం చేద్దామా? నమ్మకంగా జీవిద్దామా? ఆయన తిరిగి ప్రేమిద్దామా? అదే కావాలి ప్రభుకి. అప్పుడు మాత్రమే ఈ లోకయాత్ర జయం పొందుకొని ఇక్కడే కాదు, ప్రభు నిత్యత్వంలో ఎల్లప్పుడూ గడపాలని ప్రభు కోరుతా ఉంటాను. ఇక్కడే గడపకపోతే అక్కడ ఏ విధంగా గడపగలుగుతాము? ఇక్కడ ఆయనతో సాహసం చేయలేకపోతే అక్కడ ఏ విధంగా చేస్తాము? ఇక్కడ జయం పొందుకోకపోతే ముందుకు వెళ్ళలేము. ఈ అరణ్యంలో చాలా మంది ప్రభుకి ఇష్టలుగా లేకపోయేది. చదువుదాం ఆ మాట. 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ అధ్యాయము 5వ వచనము, 5, 11వ వచనం కూడా చదవండి. 5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక, అరణ్యంలో సంహరింపబడిరి. అరణ్యంలో వారు సంహరింపబడి నాశనమైపోయారు. తర్వాత 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయంట. ఇందును బట్టి మనకు లెసన్. మనం ఆ విధంగా ఉండకూడనట్లు ప్రభు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యోసేపు వలె జీవించు, యాకోబు ఇర్మియా వలె జీవించు, దాని తర్వాత పౌలు వలె జీవించు అని ఆయన పిలుపును నీకు కొరకు నా కొరకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. జయించు వారని నేను కొనిపోతాను, నువ్వు నాతో కూడా ఏలాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. ఆయనతో సహవాసం చేయాలని ప్రభు కోరుతూ ఉంటాడు. జగత్ పునాది వేయబడి కునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీకు విజయ జీవితం ఇవ్వాలని ప్రభు కోరుతాడు. అందుని బట్టి దేవుడు నిన్ను ఆయన పోలిక చొప్పున చేసుకుంటున్నాడు. మనం ఆ పరలోక రాజ్యం పొడిగొట్టుకుందామా? ప్రభుకి ఇసులుగా లేకపోతే ఈ అరణ్యం అనే లోకంలో నశించిపోయి చివరికి నరకంలో పోదామా? ఒక క్రైస్తవుడు లేదా రక్షింపబడిన వ్యక్తి పాపం చేస్తే ఎస్కేప్ అవ్వగలుగుతాడా? తప్పించుకోగలుగుతాడా? ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ మనము ఫేస్ చేయాల్సిందే. కాబట్టి సహోదరి, అది రేపటి గురించి చూద్దాము, దావీదు జీవితంలో స్టడీ చేద్దాము. అయితే ఇప్పుడు నేను కూడా ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాం. దేవుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నా కుమారుడా నాతో సహవాసం చేయి, నీ మొదటి ప్రేమను మరలా జ్ఞాపకం చేసుకో, ఆ స్థితికి రా, మరం వరకు నమ్మకంగా ఉండుము. నువ్వు నాతో కూడా ఏలాలి అనుకుంటున్నట్లయితే నువ్వు మరలా నా కొరకు జీవించు, నా వైపు తిరుగు, నా మీద ఆధారపడు, నన్ను ప్రేమించు. తమ దేవుడైన యెహోవాను ఆశ్రయించిన చేత చెప్పాలా? జయం పొందిన మనం ఆశ్రయిద్దామా? ఆయన సన్నిధిలో ఆశ్రయిద్దామా? ఆయన వైపు తిరుగుదామా? ఆయనను ప్రేమిద్దామా? ఆయనను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నిటిని కూడా సమకూరుస్తాడు దేవుడు. మన జీవితంలో మేలు కలగడానికే ఆయన సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి సమస్తం మార్చివేసే దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు ఆయనే తప్ప ఇంకా వేరే దేవుడు లేడు. అందరూ ముఖరిద్దాము, కళ్ళు మూసుకుందాము, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నేను కూడా ప్రభువా తండ్రి ఈ లోక యాత్రలో శ్రమలలో ఇబ్బందుల్లో పాల్పోతున్నాను, వెనుకంచ వేస్తుంటున్నాను, నీకు ఇష్టడుగా లేకపోతున్నాను. కానీ ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను తండ్రి, ఈ యోసేపు వలె నేను శ్రమ పొంది, ఈ 10 దినములు శ్రమలు పొంది మరణం వరకు నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను, నీతో పాటు నేను ఏలాలనుకుంటున్నాను తండ్రి. నాకు సహాయం చేయి, నీ పురుదాన శక్తి నాకు కలగచ్చేయి. నీ సార్వభౌమి అధికారం కిందకి నేను ఒప్పుకుంటున్నాను. ఈ శ్రమలన్నీ కూడా ప్రభా నేను అంగీకరించడానికి లేక అనుభవించడానికి సిద్ధంగా ఉంటున్నాను, నాకు సహాయం చేయి. మనము ప్రార్థనలు కనిపెడదాము, ప్రభు వైపు చూద్దాము. నిజంగా ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే ఆ ఒక స్మరణ సమయంతో మాట్లాడుతున్నాడు. మరం వరకు నీవు నమ్మకంగా ఉండము అని అంటాడు. నీ దళిద్రతను నేను ఎరుగుదును అంటున్నాడు, నీ స్థితి నీ గతిని ఎరుగుదును అంటున్నాడు దేవుడు. ఏదేమైనకి కూడా ఆ శ్రమలలో ఇబ్బందులు ఇరుకుల ప్రభు నీకు నాకు తోడాయించున్నాడు. కాబట్టి ప్రభు వైపు తిరుగుదాము, ఆయన మీద ఆధారపడదాము, నీకు జయ జీవితము ఇవ్వాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి సహోదరుడా సహోదరి, కళ్ళు మూసుకుందాము, ఒక తీర్మానం చేసుకుందాం హృదయంలో. ప్రభు నీతో మాట్లాడుతున్నైతే మీ కుడి చేయి పైకి దించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు నీతో మాట్లాడతాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, నీకు జయ జీవితం కలగజేయడానికి పుడుతున్న శక్తిని కలగజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆయనతో నీవు రోజు మాట్లాడడానికి ప్రభు అవకాశం కలగజేస్తున్నాడు. సహోదరుడా సహోదరి, ప్రభువా ఈరోజు నేను
ఈ యొక్క అరణ్యంలో ఉంటున్న ఈ సంఘం నేను లేకపోయాను ఇంతకాలము. నేను నీ బిడ్డగా నేను ఇష్టడుగా ఉండాలనుకుంటున్నాను. నేను ఈ లోకయాత్ర మరణం వరకు నమ్మకంగా జీవించాలనుకుంటున్నాను. నాకు సహాయం చేయి, నీ పుడుదల శక్తి నాకు కలగచేయని ప్రభుని అడుగుదామా? సహోదరి, దేవుడిని తీర్మానాన్ని స్థిరపరిచి బలపరచుగా. ఇంకెవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తి దించండి, మీకు చాలు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సహోదరి, దేవుడిని తీర్మానం స్థిరపరిచి బలపరచును గాక. తీర్మానాన్ని స్థిరపరిచి బలపరచును గాక. సహోదరి, దేవుడిని తీర్మానం స్థిరపరిచి బలపరచును గాక. సహోదరి, దేవుడిని తీర్మానం స్థిరపరిచి బలపరచును గాక. ఇంకెవరికి కూడా ప్రభు వైపు తిరుగు. యోసేపు వలె ప్రభా, శ్రమను, నిందను, అవమానాన్ని నేను ప్రభా ఉంటున్నా, వాటిని అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను. కానీ ఆ శ్రమలో నాకు కూడా ఇంటున్నావని నేను నమ్ముతున్నాను. నువ్వు ఇచ్చిన వాగ్దానము నేను సిద్ధంగా ఉంటున్నాను ప్రభా. నా పిలుపు నేను పొందుకొని ఆ పిలుపులో నమ్మకంగా మరణం వరకు ముందుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటున్నా దేవా. మాట్లాడదామా? ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల నమ్మకమైన దేవ, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట ప్రభువా, ఈ దినముల అంతమందు మా తండ్రి చిన్న గ్రామమైన చావారి పాలు ప్రేమించినందుకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరములో మా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కూడికలను బట్టి స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాం. ముందున్న మా జీవితం అంతయు, ముందున్న సంవత్సరములో, మాసముల్లో మా జీవితము ఓటమి పాలు కాకుండా నిమిత్తము ప్రభువా, ప్రతి విషయములో జయము పొందాలని, విజయం పొందాలని ప్రభువా, మీ వాక్యము ద్వారా అనేక సంగతులు ప్రభువా మీరు బయలుపరుస్తూ మిమ్మల్ని ఆశ్రయించుట వలన మేము విజయం పొందుతామని మీ దాసుని ద్వారా నిన్నటి నుండి మీరు తెలియపరుస్తూ వస్తున్న మీ మాటలన్నిటిని బట్టి స్తోత్రాలు. మా పితరులు వారికి వచ్చిన శ్రమల్లో, వారికి వచ్చిన శోధనల్లో, వారికి వచ్చిన ఇరుకు ఇబ్బందుల్లో ప్రభువా, ప్రాణాపాయ పరిస్థితుల్లో తండ్రి వారు కృంగిపోక, దిగులు పడక, నిరుత్సాహపడక దేవా మీ వైపు చూశారు. యోసేపును మా ముందుంచారు. మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. అన్నలను ప్రేమించి వచ్చిన వాడై ఉన్నప్పుడు వారు పగ చేత, అసూయ చేత దగల ప్రభువా, మా తండ్రి యోసేపు ఎడల వారు మా తండ్రి చేసిన ఆ బాధలు, హింసలన్నిటినీ మా ముందుంచినందుకై స్తోత్రాలు. అయితే ప్రభు వాటి అన్నిటినీ యోసేపు దినదినము ప్రభువా